అబ్బా నేను ఎంత బాగున్నానో, కానీ దగ్గర సెంటే లేదు. మా మమ్మీ సెంటు కొనమంటే సెంటే కొనది. మ్యాజిక్ చైర్ ఉంది కదా, అడిగేద్దాం. మ్యాజిక్ చైర్, నాకు ఒక పర్పుల్ కలర్ సెంట్ ఇవ్వవా? వావ్, పర్పుల్ కలర్ సెంట్ నాకు ఇష్టం. వావ్, మ్యాజిక్ చైర్ నాకు సెంట్ ఇచ్చింది. నేను మంచి సెంట్ కొట్టుకుంటా. వాసన అయితే మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ మ్యాజిక్ చైర్. ఊకే మా అక్క మ్యాజిక్ చైర్ అడుగుతుంది, ఇది అడుగుతుంది, అది అడుగుతుంది, ఈ గురుకులు అడుగుతుంది, ఆ గురుకులు అడుగుతుంది. నేనేమి అసలు మా అక్కకి మ్యాజిక్ చైర్ దాచి పెడతా. మ్యాజిక్ చైర్ ఇక మా అక్కని నువ్వుకే అడుగుతుంది కదా, నువ్వు ఎవ్వరికి ఇవ్వద్దు, నాకు ఒక్కదానికే ఇవ్వాలి, సరేనా? దాచి పెట్టాలి, పెట్టలా కనబడుతుంది. అమ్మా ఏం కనబడతలేదు కదా, ఏం పెట్టాలి? టవాలు పెడతా. ఏ జానవి, ఇప్పుడు నాకు లిటిల్ హార్ట్స్ బిస్కెట్ తినబుద్ధి అవుతుంది. నీ మ్యాజిక్ చైర్ అడిగి నాకు లిటిల్ హార్ట్స్ బిస్కెట్ తిప్పిస్తావా? అక్క నీకైతే నేను మ్యాజిక్ చైర్ ఇయ్యాక ఎందుకు ఇవ్వాలి? అది నా మ్యాజిక్ చైర్, ఉన్నాయన్నీ నువ్వే తీసుకుంటున్నా, మళ్ళీ నేనేం తీసుకోవాలి? నీకు ఇయ్యా నేను మ్యాజిక్ చైర్. ఏమన్నా నీ పైసలతో కొన్ని ఇమ్మంటున్నా? నేను కాదు కదా, ఫ్రీగానే కదా వస్తుంది. ఇప్పుడు నాకు తెచ్చి అది నా చైరు, నేను చెప్తానే వింటది. నీకెందుకు ఇస్తా నేను? అది నా మాటనే వింటది. నాకు దొరికిందా చైర్, నీకు దొరికిందా? కాదంటే సగం పైసలు మరి ఇస్తా. ఏంది సగం పైసలా? అవును, ఇప్పుడు నాకు సగం పైసలు ఇవ్వాలి. నేను కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ఏందో తెలుసా? జానవి కిరాణా షాప్. అలా నువ్వు నాకు పైసలు ఇవ్వాలి, పైసలు ఇస్తేనే నీకు సామాన్లు ఇస్తా. ఇట్లనే చేసినావు అనుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తా, చూడండి నీ దగ్గర మ్యాజిక్ చైర్ ఉందని. ఎందుకు అట్లా చేసినావు? ఎందుకు చెప్తాను? మా ఫ్రెండ్స్కి నేను దాకా నీకు ఇచ్చినా కదా. ఇప్పుడు నాకు లిటిల్ హార్ట్స్ కావాలి, అట్లయితే నేను ఎవ్వరికి చెప్పా. ఇదే లాస్ట్, ఇంకోసారి అడగొద్దు మళ్ళా. ఓకే అడగా. సరే, ఊక అడుగుతుంది. ఇగో పెద్ద లిటిల్ హార్ట్స్ అడుగు, సరేనా? సరేలే అడుగుతా. ఇగో మ్యాజిక్ చైర్, నాకు ఒక పెద్ద లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ఇవ్వవా? తీసుకో, పాటు ఇచ్చింది. వావ్, లిటిల్ హార్ట్స్, థ్యాంక్ యూ జానవి, నేను వెళ్తున్నా. అన్నీ తింటుంది జానవి. మంచి లిటిల్ హార్ట్స్ తెచ్చింది. నడు 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 నడు. అయ్యో, వీళ్ళేంది ఇప్పుడు వస్తారు? ఏందే గాయత్రి, ఒక అన్నీ తింటున్నావు? ఏంది అయ్యావా నాకు? నేనేందుకు ఒకదాన్ని తింటాను, నేను నీకు కూడా ఇస్తా. జానవి, మీ ఫ్రెండ్స్ వచ్చిరే. ఇక పట్టే. హాయ్ జానవి. ఏమైందక్క గిట్లా వచ్చిర్రు? ఏం లేదు, ఉత్తిగానే వచ్చినాం. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే ఉంది కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ లేడా కొనుక్కుందాం అని అడుగుదామని వచ్చిన. దానికి ఇంకా టైం ఉంది లేక తర్వాత కొనుక్కుందాం. జానవి, నేను 10 రూపీస్ ఉండే, పోయేమైనా కొనుక్కొచ్చుకుందామా? అమ్మా, దీని దగ్గర పైసలు ఉన్నాయంట కదా, నేను ఆ పైసలు తీసుకొని మ్యాజిక్ చైర్ని కురుకురే అడుగుతా. తేవే హనీ, నేను తెస్తా, నువ్వెందుకు? పైసలు నీకెందుకే అంత ఇష్టమా? నేను తెస్తా, నీ ఫ్రెండ్ ఉన్నా కదా ఇక్కడ. అక్కడెక్కడ పోతున్నావే? దుకాణం బయట కదా. ఒక నిమిషం, నేను కూడా పైసలు తెచ్చుకుంటా. అమ్మా, మంచి 10 రూపీస్ తీసుకున్నా, దీనికి కురుకురే ఇస్తా. ఇలా మంచి 10 రూపీస్ వచ్చినాయి, అడుగుతా. మ్యాజిక్ చైర్, నాకు ఒక లేస్ ప్యాకెట్ ఇవా? ఇది పోయి హనీకి ఇచ్చేసి వస్తా. అరే, దీని మీద 25 రూపీస్ ఉంది కదా. నేను కూడా పైసలు కలిపినా, నేను కూడా తింటా అని చెప్తా. పోతున్నా హనీ, పోతున్నా. అరే లేస్ పట్టుకురా. సరే లేసే పట్టుకొస్తా.
దాచి పెట్టుకొని తీసుకొస్తున్నావు? అయ్యో మర్చిపోయినా. అరే హనీ ఆడ కుక్కలున్నాయే అందుకే దాచిపెట్టినా. సరే జల్దీ కడి. అరే హనీ ఇలా నేను కూడా పైసలు కలిపినానే, నేను కూడా తింటా. నేను 15 రూపీస్ కలిపినా. సరే. ఏ నీకెందుకు ఇష్టమే? మా పైసలతో కొనుక్కుంటాం, నువ్వు కూడా కొనుక్కొచ్చుకోపోవాలి. నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా. దంచుకో నాకు ఈ దంచుకో నేను తెస్తా. నువ్వు చిన్నపిల్లగా నేను ఎత్తుకోతారు మళ్ళా అని ఆగు. నేను ఇప్పుడు వస్తా షాప్ కోసం. గాయత్రి ఏంది మీ చెల్లె అసలు ఏమైనా పని చెప్తే తిననే ఇప్పుడు షాప్ కంటే ఉడుకుతుంది. దంచుకో ఒక విషయం తెస్తున్నా. అది మీకు ఎట్లా చెప్పాలి అర్థం కాదు. అరే హనీ పొద్దున్న మా మమ్మీ జానని మస్తు తిట్టింది ఒక్క పని చేస్తలేదని. అందుకే ఇప్పుడు ఇగో షాప్ కోతా అంటుంది. అందుకే అట్లనే. అమ్మయ్య ఇంకా పైసలు వచ్చినాయి. చాక్లెట్ అడుగుతా. మ్యాజిక్ చైర్ నాకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వవా? చాక్లెట్ వచ్చింది అందుకే ఇచ్చేసి వస్తా. పోతున్నా నేను కూడా పైసలు తెచ్చుకుంటా. ఇగో దంచుకో నీ చాక్లెట్. అరే నా దగ్గర కూడా పైసలు ఉన్నాయి, నేను కూడా ఏమైనా కొనుక్కొచ్చుకుంటా. కోకోనట్ బిస్కెట్ తెచ్చుకుంటా. సరే ఏం కావాలో ఎప్పుడు తెచ్చిస్తాయి. లేస్ అయిపోయినాయి. సరే ఏదో ఒకటి తీసుకొని రా. అరే ఏంది మీ చెల్లి దుకాణానికి పోమన్నప్పుడు అలా లోపలికి పోయి బయటికి పోయి వస్తుంది? అరే ఆమె పైసలు తీసుకొని షాపుకి పోయి కొనుక్కొని రోడ్ మీదకి నచ్చేటప్పుడు తింటుకుంటూ వస్తుంది ఆమె. మీకు అర్థమైతే లేదు. అమ్మయ్య 15 రూపీస్ వచ్చినాయి. నేను ఇంకా వాటర్ తాగేసి వస్తాను, నాకు దూపు అవుతుంది. నీ పైసలు వచ్చినాయి. మ్యాజిక్ చైర్ ఇది జానవి షాప్కి పోమంటే కుర్చీలో కూర్చుంది. మ్యాజిక్ చైర్ కోకోనట్ బిస్కెట్ ఇవ్వవా? జానవి ఎవరిని అడుగుతుంది? మ్యాజిక్ చైర్ నాకు ఒక యూనిబిక్ కోకోనట్ బిస్కెట్ ఇవ్వవా? థ్యాంక్ యూ మ్యాజిక్ చైర్. జానవిని గాళ్ళు అడుగుతుంది అంటే ఇంతసేపు అవన్నీ గాళ్ళు అడిగి మా దగ్గరికి పైసలు తీసుకొని తెచ్చిస్తుందా? అమ్లక్క ఏది? అమ్లక్క ఏం చేసినావు అక్క? నీకు బిస్కెట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దామని వచ్చిందే. అమ్లక్క మొత్తం చేసేసినావా? మొత్తం చూసి నే దొంగ ఏం చేస్తున్నావు నువ్వు? మా దగ్గరికి పైసలు తీసుకొని గాలిని అడుగుతున్నావు. మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా నువ్వు? ఏ చేసి మంత్రాలు కాలక్క. ఇగో నువ్వు ఎవరికి చెప్పాలంటే నీకు ఒకటి చెప్తా. ప్రామిస్. ఇగో మన నా పైసలు నాకు ఇచ్చేసేయాలి. ఇచ్చేసా అక్క. అమ్లక్క ఇగో నేను నీ చీరలు అడిగితే వచ్చిందక్క. ఏ మెంటలా చీరని అడిగితే ఎట్లిస్తుంది? ఇగో కావాలంటే ఇప్పుడు నువ్వు అడుగు. స్నీకర్స్ కూసో అడుగు ఇస్తుంది. ఇప్పుడు ఇవ్వకపోతే చూడు మళ్ళీ పైసలు నీకు ఇస్తుంది కదా. అడుగు. ఏమంటారు చెప్పే. నేను చెప్పినట్టు అడగాలి. ఫస్ట్ చేతి ఇట్లా పెట్టాలి. మ్యాజిక్ చైర్ నాకు ఒక స్నీకర్స్ ఇస్తావా అని అడగాలి. సరే మ్యాజిక్ చైర్ నాకు ఒక స్నీకర్ ఇస్తావా? ఏమో అక్క నాకేం తెలుసు. ఏమేం చేస్తలే ఇంకోసారి అడుగుతావు. మ్యాజిక్ చైర్ నాకు స్నీకర్ ఇవా? అయ్యో అక్క మర్చిపోయినాక అది నేను అడుగుతానే సరే. నేను అడుగుతా. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? దొరికిపోయినావా అని? నిజంగా ఇప్పుడు వస్తుంది చూడు. నీ పైసలు మళ్ళీ నీకు ఇయ్య. మళ్ళా ఇయ్య నా పైసలు నాకు. నువ్వు అడుగు. అది వస్తా మళ్ళీ ఇయ్య నీకు. ఎందుకు? అది నీకు ఇస్తా చాక్లెట్. సరే. మ్యాజిక్ చైర్ నాకు ఒక స్నీకర్స్ ఇయ్యవా? మ్యాజిక్ చైర్ నాకు ఒక స్నీకర్స్ ఇయ్యవా? ఇగో చూడు నేను చెప్పినా వస్తుందని తీసుకో. ఎట్లొచ్చిందా నీకు? అదంతే జానవి మ్యాజిక్ అది సీక్రెట్ అంతే. వెళ్ళిపోయిగా.
ఏ జానవి నిజం చెప్పే ఈ చీరలు ఏదో ఉంది కదా జరుగు జరుగు జరుగు. నేను జరగా ఏ జరుగుతో అందరికి చెప్పాలా మళ్ళా వద్దు వద్దు, వద్దు. మరి జరుగు జరుగు. మ్యాజిక్ చైర్. Wow. అంటే ఈ చైర్లో కూర్చొని అడిగితే ఏదైనా ఇస్తుందా? అవునక్క, మళ్ళీ ఇందాక లేసు బిస్కెట్ అన్నీ అడిగిన, నువ్వే చూసినావు కదా, ఇది మ్యాజిక్ చైర్ అన్ని ఇస్తుంది. అబ్బా బాగుంది. అరే నాకు ఒకటి కావాలి, అడిగిస్తావా? అరే అమ్ములక్క, అందరు ఇట్లా అడుగుతాయని ఎవ్వరికి చెప్పా నేను. ఇప్పుడు నువ్వు ఇస్తావా లేకపోతే చూడు మరి అందరికి చెప్తా నేను. చెప్పుకోపో, నిన్నే పిచ్చాను, చెప్పుకోపో. నన్ను ఎందుకంటే రేపించి అందరికి చెప్తావు. చెప్పుకోపో, నాకు ఇప్పుడు భయమా ఆయన అవ్వ నమ్మర్ పో. చెప్తా అందరికి చెప్తాను. ఆ చైర్ తీసుకొని వస్తా. చేరేందుకు చేరియా. ఇప్పుడు ఇస్తావా లేకపోతే అందరు నీటిగా పట్టుకొని వస్తా. అమ్మ మ్యాజిక్ చైర్, అమ్మ మ్యాజిక్ చైర్. అక్క అక్క ఇక్కడ అక్క ఇక్కడ అక్క అక్క అక్క. ఏ రండి రండి, ఇగో జానవి దగ్గర మ్యాజిక్ చైర్ ఉంది, చూడు రే మ్యాజిక్ చైర్. మ్యాజిక్ చైర్ అరే అని అది మ్యాజిక్ చైరే. దాని మీద కూర్చొని ఏది అడుగుతుంది ఇస్తుంది గాల్లో తెలుసా? అరే అవునా, తీసుకుందాం నాడు. సరే చూపిస్తా కానీ ఇయ్యా. సరే మ్యాజిక్ చే నాకు ఒక 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వవా? మ్యాజిక్ చే నాకు ఒక 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వవా? ఏ మీ అందరు చూస్తున్నారు, అది వస్తుంది, మీ అందరు కళ్ళు మూసుకొని. సరే మ్యాజిక్ చే నాకు ఒక 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వవా? సుషిరా ఎట్లొచ్చిందో చూసిరా? అరే జానవి, నీకు ఎట్లొచ్చింది ఈ మ్యాజిక్ చైర్? అరే అది బయట దొరికిందే, ఈ విషయం ఎవరికి చెప్పకండి సరేనా? కాబట్టి మీకు ఏమేం కావాలి అన్ని ఇస్తా. సరే మేము ఎవరికి ఏం చెప్పాం. ఒకసారి రండి రండి. అరే జాహ్నవి దగ్గర మ్యాజిక్ చైర్ ఉందని ఎవరికి చెప్పొద్దే, కానీ మనకేమైనా కావాలన్నప్పుడు జాహ్నవి దగ్గరికి అడిగి అన్నీ తీసుకుందాం సరేనా? ఎవరికి చెప్పొద్దు సరేనా? సరేనే జాహ్నవి, మేము ఎవరికి చెప్పాము, కానీ మాకు ఎప్పుడైనా అర్జెంట్గా ఏమైనా కావాలంటే నువ్వు మాకు అది ఇవ్వాలి సరేనా? సరే అక్క ఇస్తా. నడు తిందాం బిస్కెట్లు. జాహ్నవి గ్రేట్, జాహ్నవికి మంచి మ్యాజిక్ చైర్ దొరికింది ఎక్కడనో. రండి తిందాం. ఏ జాహ్నవి ఒకసారి ఆగి, నీతో మాట్లాడాలి. సరే చాలా ఇక్కడ మీ ఇంటర్లో నీకు ఇంతనైనా బుద్ధి ఉందా? చైర్ లోపల పెడతారా? పైసలు తీసుకుంటున్నావు వస్తున్నావు వీడికి, అసలు బయట పెట్టుకుని చైరు. నాకేం తెలుసు వాళ్ళు వస్తా, నాకు తెలుసా? అరే బయటికి పెట్టుకున్నా చైరు, లోపల ఎందుకు పెట్టుకున్నావు? సరే అయితే ఇప్పుడు వదిలేసాయి, మనకి దొరికిపోయినాం. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో వాళ్ళు వస్తారు, ఏమైనా కావాలంటే నిన్నే అడుగుతారు, నువ్వే ఇచ్చేసి మంచిగా అయింది. ఇప్పుడు ఏమన్నా చైర్ దాచి పెడతాను నేను, ఎవ్వరికి ఏమి ఇయ్యా. అరే అని ఒకసారి ట్రైన్తో మాట్లాడాలి. అరే అని ఆ మ్యాజిక్ చైర్ మస్తుంది, ఏది అడుగుతుంది ఇస్తుంది. ఊకే జాహ్నవిని ఏంది అడిగేది మనము. ఈ రాత్రికి ఎట్లయినా చైర్ని దొంగతనం చేద్దాం. అవునా, కసి చేసుకున్నాం చేద్దాం.